గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టోటల్గా మనకి ఏపీ IIIT 2025కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది అయితే కూడా కంప్లీట్గా అప్డేట్ చేయడం అయితే కూడా జరిగింది. సో ఈ వీడియోలో ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇప్పటివరకు ఇంకెవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అవ్వండి. సో వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ అయితే చేయండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా 4 స్టెప్స్ ద్వారా మనము ఆన్లైన్ అప్లికేషన్ అనేది అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఏపీ IIITకి సంబంధించి. సో కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వెబ్సైట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు స్టెప్ 1 రిజిస్ట్రేషన్ ఫర్ ఏపీ ఓన్లీ అని ఉంది కదా. సో ఏపీ స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ ఈ లింక్ ద్వారా అయితే ఫిల్ చేసుకోవాలి. సో టీఎస్ కానీ ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే సో మీరు కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే అదర్ స్టేట్ స్టూడెంట్స్ అని ఉంది కదా. సో మీరు అక్కడ రిజిస్ట్రేషన్ లింక్ నుండి అయితే ఫిలప్ అయితే చేయాల్సి ఉంటుంది. సో లోపల ఇంటర్నల్గా ప్రాసెస్ అనేది అయితే సేమ్గానే ఉంటుంది, కాకపోతే లింక్స్ అనేవి అయితే డిఫరెంట్ అయితే ఉంటాయి. సో క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే దాని మీద అయితే క్లిక్ చేయండి. మీరు అక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ బోర్డు అనే దగ్గర సో మీరు స్టేట్ బోర్డా, సిబిఎస్ఈ బోర్డా, లేకపోతే ఐసిఎస్ఈ ఏ బోర్డు అనేది అయితే ఆ బోర్డు అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, మీ యొక్క నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క కేటగిరీ, మొబైల్ నెంబర్, మీ యొక్క మెయిల్ ఐడి. సో ఇక్కడ కనపడుతున్న క్యాప్చా అనేది అయితే కూడా అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడతో ఏంటంటే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది అయితే ఒకటి కంప్లీట్ అవుతుంది. ఫర్దర్గా ఏమైనా డీటెయిల్స్ అడిగితే మీరు ఆ డీటెయిల్స్ అనేది అయితే మాన్యువల్గా ఫిల్ అయితే చేయాల్సి ఉంటుంది. వన్స్ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసిన తర్వాత మనకి ఆన్లైన్ పేమెంట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీకు ఆన్లైన్ పేమెంట్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్ 300 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ కింద అయితే పే చేయాలి. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 200 రూపీస్ అనేది ఎగ్జామ్ ఫీ కింద అయితే పే చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ అని ఉంది కదా. సో మీరు అక్కడ నుండి అయినా పేమెంట్ అనేది అయితే కూడా చేసేయచ్చు. సో వన్స్ పేమెంట్ అనేది అయితే కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు ఏదైతే IIITకి సంబంధించి అప్లికేషన్ ఫామ్, ఎగ్జామ్ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఓపెన్ అనేది అయితే అవుతుంది. సో ఈ విధంగా ఫస్ట్ లాగిన్ పేజ్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ మీ యొక్క అప్లికేషన్ ఐడి, సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా అనేది అయితే ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి కొన్ని బేసిక్ డీటెయిల్స్, మన యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన యొక్క మార్క్స్, ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అడుగుతారు. సో నేను మీకైతే ఒకసారి చూపిస్తాను అదే విధంగా ఫిల్ చేయాలనేది. లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ మన యొక్క ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వండి. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఏంటి అనే డీటెయిల్స్ అయితే అడుగుతారు. అండ్ ఇక్కడ అయితే చూసుకోవచ్చు 10th క్లాస్కి సంబంధించి సో మీ యొక్క మార్క్స్ కావచ్చు, ఫస్ట్ లాంగ్వేజ్, మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, క్యాండిడేట్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ యొక్క సబ్జెక్ట్స్కి సంబంధించిన మార్క్స్ అయితే కూడా ఇక్కడైతే డీటెయిల్స్ అయితే అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఎక్కడ చదివారు, దానికి సంబంధించిన ప్రైవేటా లేదంటే మోడల్ స్కూలా, మేనేజ్మెంట్ టైప్ ఏంటి, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో వన్స్ పర్సనల్ డీటెయిల్స్ అని అయితే ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్లో 3rd క్లాస్ నుండి మీ యొక్క 10th క్లాస్ వరకు ఎక్కడ చదివారు, సో స్టేటు, డిస్టిక్కు ఇవన్నీ అయితే కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మీ యొక్క లొకేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఈ సర్టిఫికేట్స్ అయితే కూడా సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత అమౌంట్ మనం ఆల్రెడీ ప్లే చేసేసాము. సో ఇదేంటంటే జస్ట్ మనకి డెమో కోసం ఈ ఓల్డ్ స్క్రీన్ షాట్ అనేది అయితే యూజ్ చేశాను. దాని తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి ఏదైతే సర్టిఫికేట్స్, మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అదేవిధంగా మీ యొక్క ఎస్ఎస్సికి సంబంధించిన మేము బోనాఫైడ్ సర్టిఫికేట్ అనేది అయితే కూడా అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో దాని తర్వాత కింద సబ్మిట్ అండ్ సేవ్ బటన్ మీద క్లిక్ చేసేస్తే మన యొక్క IIITకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో దాని తర్వాత మీరు ప్రింట్ అప్లికేషన్ అనే దాని మీదకి వెళ్ళి అక్కడ లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి సో ఏపీ IIITకి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అనేది అయితే మీరు ప్రింట్అవుట్ అనేది అయితే తీసుకోవచ్చు. సో ఇదైతే కూడా కంప్లీట్గా సో ఏపీ IIITకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అయితే అవ్వండి. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని అయితే లైక్ అయితే
చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.